చాలామంది టీచర్ కావచ్చు. మీకు టీచింగ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా బాబు చదువుతున్నటువంటి స్కూల్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే డౌట్స్ అడగడానికి ఒక యాప్ ఇచ్చారు. ఒక అప్లికేషన్ లాగా ఇచ్చారు. మనం దానిలో డౌట్ అడిగితే వెంటనే పర్సన్స్ రిప్లై ఇచ్చేవి ఉన్నాయి. అలాగే ఏఐతో రిప్లై ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఓన్లీ వాళ్ళ కోసం ఈ విధంగా బుజ్జి మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే కల్కిలో బుజ్జి ఎవరు చెన్ను శ్యామ్ కృష్ణ. యా అంతే అండి, ఎగ్జాక్ట్గా. అంటే మనం ఇవన్నీ కూడా ఏంటంటే విన్నప్పుడు, ఇప్పుడు అడ్వాన్స్డ్గా వింటున్నప్పుడు ఫస్ట్ టైం వినే వాళ్ళకి అవునా సర్లే, ఆల్రెడీ విన్న వాళ్ళకి కొంతవరకు ఒక ఐడియా వస్తుంది. కానీ నేను చెప్తున్న పాయింట్ డెప్త్ ఎంత అనేది తర్వాత తెలుస్తుంది మీకు. రైట్. ఎందుకు ఈ మాట ఇప్పుడు మీకు తెలిస్తే, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కొత్తగా ఏం చేస్తారు, నేను ఒక ఏఐ చాట్ బోర్డ్ ఎలా జనరేట్ చేయాలని చూస్తారుగా. సో ఇందాక నేను మీకు చెప్పాను, జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరేటివ్ ఏఐ వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే టెక్స్ట్ ద్వారా రిప్లై ఇవ్వగలుగుతుంది, టెక్స్ట్ అర్థం చేసుకోగలుగుతుంది, ఇమేజెస్ అర్థం చేసుకోగలుగుతుంది, మ్యూజిక్, వీడియో అవి జనరేట్ చేసుకోగలుగుతుంది, అలాగే అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోగలుగుతుంది. అలాగే ఏఐలో ఇప్పుడు దాకా ఉన్నాయే మనకు చాలా కొత్తగా వింతగా ఉంటే, ఇంకో కొత్తగా రాబోతున్నాయి నెక్స్ట్. ఏఐ తర్వాత నెక్స్ట్ మోడల్ ఏది, ఎవరైనా ఎనీ గెస్? ఏఐలో ఒక టాప్ ఎన్ మోడల్స్ ఇంకా 2 రాబోతూ ఉన్నాయి. ఎవరైనా గెస్ చేయండి. ఎనీ గెస్? పర్సన్ ఇచ్చారు ప్రస్తుతానికి ఆన్సర్. యా బొల్లా జగదీష్ తను ఒక్కడే ఆన్సర్ ఇచ్చాడు ప్రస్తుతానికి. ఏజిఐ బాగా గుర్తుపెట్టుకోండి. ఏజిఐ చూపిస్తాను అండి. ఏ సరిపోవట్లేదు, ఇంకా ఇవేది పూర్తి తెలుసుకోవాలా, ఈ లోపే కొత్తవి వచ్చేస్తున్నాయి. యా ఇదిగోండి, ఏఎన్ఐ, ఏజిఐ, ఏఎస్ఐ. చాలా 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 ఇప్పుడు దాకా మనం మాట్లాడినవన్నీ కూడా బేసిక్సే. కానీ దానిలోనే మీకు ఏది ఎక్కడ ఎలా వాడుకోవచ్చు, ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ తెలిస్తే తర్వాత మీరు రేపటి నుంచి నా వీడియోలు చూస్తే కూడా మీకు మిగతా వస్తాయి. నేను మీకు మిగతాకి సంబంధించి ఏం చేయాలి ఏంటని కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఈ సెషన్ ఎండింగ్లో మీకు ఎవరెవరికి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం మీరు ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ ఇది దేనికోసం డిజైన్ చేశారంటే, డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చాట్ జీపీటీ కావచ్చు, ఇప్పుడు ఏమన్నా ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవన్నీ మనకి దీని కింద వస్తాయండి. ఏజిఐ అనేది ఏంటి అంటే కెన్ బిహేవ్ ఇన్ ఏ హ్యూమన్ లైక్ వే అక్రాస్ ఆల్ ద టాస్క్. ఆల్మోస్ట్ మనం ఏవైతే చేయగలమో అవన్నీ చేస్తాం. ఏజిఐ అనేది ఏంటంటే ఈక్వల్ ఆర్ బెటర్ దెన్ హ్యూమన్. మనకన్నా మనం చేయగలిగేటువంటి పనులన్నీ చేయగలిగేదని ఏజిఐ అండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఐ. కంప్లీట్లీ స్మార్టర్ దాన్ హ్యూమన్స్ అండ్ స్టఫ్ సైఫై. యా ఇదిగోండి, ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళు ఈ ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఏజిఐ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మన భాషలో చెప్పాలంటే సర్వనాశనం, వినాశనం అంటాం. ఆ పాయింట్కి వెళ్ళడానికి మోస్ట్లీ 5 yearsలో మనం ఏజిఐ వస్తుంది అని ఒక ప్రిడిక్షన్. దానికోసం వాళ్ళు ఒక 5 levels ఈ విధంగా ఒక స్ట్రక్చర్స్ రెడీ చేసుకున్నారు. ఫస్ట్ది ఏంటి, చాట్ బోర్డ్స్, ఏఐ విత్ కాన్వర్జేషనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ది ఏంటిది, హ్యూమన్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. తర్వాత ఏజెంట్స్, సిస్టమ్ దట్ కెన్ టేక్ యాక్షన్స్. నెక్స్ట్ అలాగే ఇన్నోవేటర్స్, ఏఐ దట్ కెన్ ఎయిడ్
ఇన్ ఇన్వెన్షన్. నెక్స్ట్ అలాగే ఆర్గనైజేషన్స్ ఏఐ దట్ కెన్ డూ ద వర్క్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇవి 5 లెవెల్స్ అండి. ఈ 5 లెవెల్స్ అచీవ్ అయ్యి కంప్లీట్ ఏజే మనం చూడటానికి మోస్ట్లీ 5 years పట్టొచ్చు, ఇంకా తక్కువ పట్టొచ్చు, ఇంకో 2 years ఎక్కువ పట్టొచ్చు. కానీ మనం చేయగలిగే మ్యాక్సిమం పనులన్నీ చేసేస్తే మనం ఏం చేయాలి? వివరాలు బ్రేక్ తర్వాత. ఫైన్. అలాగే ఇదిగోండి, ఆర్టిఫిషియల్ బాయ్ ఫ్రెండ్. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. ఎలా అయిపోయిందంటే మనుషులకి ఆల్రెడీ రిలేషన్షిప్ అనేది పెళ్ళి అయితే ఎన్ని రోజులు ఉంటారో కలిసి తెలియని పరిస్థితి. రీసెంట్గా మీరు ఈరోజు చూస్తే కూడా ఒక టాలీవుడ్ విలన్ సంథింగ్ ఎంగేజ్మెంట్ మొన్న అయింది, ఈరోజు వాళ్ళు బ్రేకప్ అయిపోయింది, ఇంకా మ్యారేజ్ దాకా కూడా వెళ్ళాల. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఆర్టిఫిషియల్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఈ కాన్సెప్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతూ ఉన్నాయి. మీ తర్వాత ఒకసారి దాని మీద చూడండి, ప్రస్తుతానికి అంత అవసరం లేదు టాపిక్. యా, ఇప్పుడు దాకా మీరు చూసింది విన్నవి అన్నీ ఏంటండి? ఇప్పుడు దాకా మీరు చూసింది విన్నది అంతా కూడా ఏ ఇప్పుడు దాకా పరిచయం లేని వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్ళబోతుంది అనే దానికి మొత్తం ఓవరాల్ సినారియో మీకు ఇంకా కరెక్ట్గా అర్థమని చెప్పాలంటే నేను లాస్ట్ 2 yearsలో ఏఐ మీద మీకు తెలుసుకున్నటువంటి కంప్లీట్ అప్డేట్స్ అనుకోండి. సో ఇప్పుడు మీకు ఏఐ మీద అసలు ఏంటి ఏఐ అనేది క్లియర్ పిక్చర్ వచ్చిందా? వస్తే విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. స్టూడెంట్స్కి అయితే కెరీర్కి ఎలా వాడుకోవాలి, అలాగే బిజినెస్ అయితే ఎలా, మనీ మేకింగ్ అయితే ఎలా. ఈజ్ ఇట్ క్లియర్? చాలా క్లియర్. తొందరగా చెప్పు అంట. లెర్నింగ్లో మీకు ఏమవుతుందంటే ఆన్లైన్లో మనీ ఏం చేయడం అనేది 1 day 1 minute అయ్యే ప్రాసెస్ కాదండి. మీకు అందుకనే ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా అంతే. యా, సో ఇప్పుడు మనకి ఏఐ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్ మీద ఏ విధంగా ఉండబోతుంది? కెరీర్, ఏఐ కెరీర్ అనగానే మీకు వచ్చే క్వశ్చన్ ఏముంటుంది? ఏఐతో మన కెరీర్ బాగుంటుందా, నాశనం అయిపోతుందా? ఏమున్నాయి క్వశ్చన్ ఏముంది మీకు? ఏఐ కెరీర్ అనగానే మీకు మీ మైండ్లో వస్తున్న పాయింట్ చెప్పండి, ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్. స్టూడెంట్స్ ముఖ్యంగా, ఇందాక స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్, పిఆర్ఎన్. ఎవ్రీవన్ ప్లీజ్ కామెంట్. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరున్నారో. సూపర్ అండి, సూపర్. అంటే ఎంత అద్భుతంగా పెడుతున్నారంటే పాజిటివ్ అని పెడుతున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ అని పెడుతున్నారు, నాకు ఏఐనే ఫ్యూచర్ అని పెడుతున్నారు. రియల్లీ అంటే చాలా క్లియర్ పిక్చర్ ఉంది. అంటే ఆఫ్టర్ ద వాచింగ్ యువర్ రిప్లై, పర్ఫెక్ట్. అంటే దీనికోసమేనండి ఇందాక మనం గత రెండు గంటలుగా నేను మీకు ట్రై చేస్తుంది ఏంటి అంటే నెగిటివిటీ అనేది అది పక్కన పెట్టండి, నేను దాని కన్క్లూజన్ కూడా ఇస్తాను. నేను ఫ్యూచర్ అనేది దీన్ని బేస్ చేస్తూనే ఉంటుంది. ఏదర్ ఇండివిజువల్, బిజినెస్, ఎనీవన్, ఎవరైనా సరే. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి. రీసెంట్ కేస్ స్టడీస్ కనుక మనం చూసుకుంటే హైదరాబాద్లో ఒక కంపెనీలో జాబ్ ఉంది అంటే జనాలు తొక్కిసలాట జరిగింది. ఐడియా ఉందా? రీసెంట్గా వైరల్ అయిన వీడియోస్. అలాగే ముంబైలో ఎయిర్పోర్ట్లో చిన్న జాబ్ అండి, 15,000 జాబ్స్ ఉన్నాయంటే, 1800 జాబ్స్ ఉన్నాయంటే 15,000 మంది వెళ్ళి అక్కడ తొక్కిసలాట అయింది. ఏది? నేను ఏఐ గురించి మాట్లాడట్లేదు, జనరల్గా చెప్తున్నా. ఎంతమందికి ఐడియా ఉందో తెలియదు. యా, సో ఈ న్యూస్ ఆల్రెడీ చాలామంది చూసే ఉండొచ్చు. సో అలాగే ఇప్పుడు అసలు స్టోరీకి వద్దామండి. అసలు స్టోరీ ఏంటంటే ఐ విల్ ప్లే వన్ వీడియో. జస్ట్ ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను.
సో పూజిత గారు యాక్చువల్గా మీకు కనుక స్లోగా ఉంది అనుకుంటే మీరు హ్యాపీగా ఈ సెషన్ అంటే ఆపేసి వెళ్ళండి, రికార్డ్ వీడియో వస్తుంది కాబట్టి. ఆ తర్వాత నేను ఒక ఏఐ టూల్ పంపిస్తా. ఆ టూల్ పెట్టుకుంటే మొత్తం సమరీ ఇచ్చింది మీకు, మొత్తం మీటింగ్లో ఏం చెప్పానో పాయింట్స్ ఇచ్చింది. ఆ పాయింట్స్ చూసుకోండి సరిపోద్ది. లేదా అది ఆ టూల్ ఇప్పుడే చెప్పమని ఆ టూల్ ఇప్పుడే చూపించేస్తాను. సో ఫ్యూచర్లో మీకు అసలు ఈ ఏఐ టూల్స్ అని కాదు, ఈ ఫ్యూచర్లో ఇలాంటి వెబినార్సే బోరింగ్ అండి. నేను కూడా అందుకే ఇయర్లీ ఒకటే నేను కండక్ట్ చేసేది, ఒకటే రెండు నుంచి నేనేమి రెగ్యులర్గా ఇలా 3 hours సెషన్ పెట్టను. ఎందుకంటే ఈ రోజు సెషన్లో ఉన్న వాళ్ళంతా డిఫరెంట్ ఇప్పుడు ఆల్ పీపుల్ సేమ్ క్లాస్లో ఉన్నారనుకోండి, అందరూ ఒకే క్లాస్లో ఉంటే ఆ సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫస్ట్ క్లాస్ ఉన్నారు, సెకండ్ క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ ఉన్నారు. అంటే ఏ పరంగా అసలు ఐడియా లేని వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కొంత ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకళ్ళిద్దరికి కొంచెం స్లోగా అనిపించవచ్చు. కాబట్టి నేను మీకు ఆ పాయింట్ చెప్తున్నాను. రైట్. జస్ట్ 1 minute అండి, చిన్న వీడియో ప్లే చేస్తాను. నాకు ఈ వీడియో నా లైఫ్లో ఎంత హెల్ప్ అయింది అనేది మీకు చెప్తాను. The two woodcutters. Once upon a time, there were two woodcutters. One of them, young and strong, wanted to challenge the older one to a duel. He agreed. The rules were simple. He who could cut the most trees during the day would win the competition. The young lumberjack started cutting trees immediately. So did the old one. They were able to hear the noise of falling trees coming from the other person. But after 1 hour, the noise coming from the old man would stop and would continue after some minutes. The young man assumed the old one was taking breaks because of his age and lesser strength. Many breaks later, the sun went down and the two men met. The young one, who hasn't took one single break, was very confident about winning. But when he saw how many trees the old one has cut down, he was devastated. The old man has won the competition. He turned to the old man. I heard you take many breaks throughout the day. I didn't even take one break. How is that possible? The old one smiled and answered, I didn't take breaks to rest. I took them to sharpen my axe. ఇప్పుడు మీరు ఏదైతే స్టోరీ ఎంతమందికి అర్థమైంది? స్టోరీ ఇది ఏ చేసిందే. ఇప్పుడు మీరు విన్న స్టోరీ ఎంతమందికి అర్థమైంది? దాన్ని 10 minutesలో చెప్పచ్చు, 2 sentencesలో కూడా చెప్పచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు ఏదైతే స్టోరీ ఉందో అదే స్టోరీని నేను మీకు 2 sentencesలో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా సేమ్ స్టోరీనే. సార్ మాకు టైం లేదు సార్, ఫాస్ట్గా చెప్పు సార్, ఫాస్ట్గా అంటే ఇదిగోండి స్టోరీ. ఇది ఏంటి స్టోరీ? ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఏంటి? 2 friends టామ్ అండ్ జేక్ చెట్లు కట్ చేయడానికి వెళ్ళారు. ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. సో పోటీ పెట్టుకుంటే ఒక అతను ఏం చేస్తా ఉంటాడంటే కంటిన్యూస్గా ఇక గ్యాప్ ఇవ్వకుండా, బ్రేక్ ఇవ్వకుండా కొడతా ఉంటాడు, తొందరగా ఎక్కువ కట్ చేయొచ్చు అని. ఇంకో అతను ఏం చేస్తా ఉంటాడంటే ఒక గంటకి కొంచెం బ్రేక్ ఇచ్చి ఏదైతే ఆ గొడ్డలు ఉంటుందో దానికి పదును పెట్టుకుంటూ ఉంటాడు. వేరే అతను అనుకుంటాడు ఏంటంటే బ్రేక్ ఇస్తున్నాడు కదా పద్దాకా నేనే గెలుస్తానులే అనుకుంటాడు. కానీ అవుట్పుట్ చూస్తే, ఫైనల్ అవుట్పుట్ చూస్తే ఎవరైతే బ్రేక్ ఇస్తూ పదును పెడుతూ చేశారో ఆ పర్సన్ విన్ అవుతాడు. సో ఓవరాల్గా నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడైనా, మనీ ఎర్నింగ్ కోసం ప్రయత్నించేటప్పుడైనా చేసే కామన్ మిస్టేక్స్ ఇవేనండి. అంటే ఏదో తొందరగా చేసేద్దాం, గ్యాప్ లేకుండా చేసేద్దాం, రోజు గంటలు కూర్చునే. మీరు ఎన్ని గంటలు వర్క్ చేశారనే కాదండి, ఎంత స్మార్ట్గా వర్క్ చేశారనేది ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరు, వన్ సెకండ్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగింది, సార్ మాకు కొంచెం స్లోగా ఉంది అనగానే నేను వెంటనే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్లో ప్రజెంట్ అయితే
ఒక 400 పీపుల్ ఉంటే 400 పీపుల్లో ఒక పర్సన్కో ఇద్దరికో స్లోగా అనిపించింది. ఒకప్పుడైతే ఆప్షన్ లేదు, ఇప్పుడు ఈరోజు ఆప్షన్ ఉంది. అందుకే నేనేం చెప్పాను, ఓకే అండి మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, తర్వాత ఈ 3 అవర్స్ వీడియో వస్తుంది కదా, మీరు దానికి కావాలంటే సమరీ అడిగితే జూమ్ అయినా ఇచ్చింది. మీకు జూమ్ యాప్లో కూడా ఇప్పుడు ఆప్షన్ వచ్చేసింది. మీరు పెట్టేసి హ్యాపీగా జూమ్లో మోర్లోకి వెళ్ళి మీకు అక్కడ ఏఐ ఆప్షన్ వచ్చింది, ఏఐ అసిస్టెంట్ వచ్చింది. అది ఆన్ చేసుకుంటే కూడా మీకు అది వస్తుంది. లేదు, దెర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్ అండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే స్కిల్స్ అండ్ అప్డేటింగ్. ఇప్పుడు ఏదో ఒక స్కిల్ నేర్చుకుని దాని మీదే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే రోజులు కాదు, ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఎంత దారుణం అంటే నేను మీకు అదే చెప్తాను, నెల క్రితం చెప్పిన టూల్ ఈరోజు దాని కొత్త వర్షన్ వచ్చేసింది. 1 మంత్ క్రితం నేను చెప్పిన టూలు ఈరోజు దానికన్నా అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది. మీరు ఆ వీడియో 2 నెలల తర్వాత చూసి ఎస్ నేను నేర్చుకున్నా ఏదో అద్భుతం చేస్తున్నాను అనుకుంటే గట్ పాయింట్. ముఖ్యంగా స్టూడెంట్స్ కండి. ఓకే, మిగతా వాళ్ళంటే వాళ్ళకి మనీ మేకింగో లేకపోతే ఆల్రెడీ బిజినెస్ లేకపోతే వాళ్ళకంటూ జాబ్స్ వేరే ఏవో ఉన్నాయి. పర్టికులర్గా స్టూడెంట్స్ మీరు టైం వేస్ట్ చేయకుండా చేస్తే వేస్ట్ చేయండి, కానీ దీనికి ప్రాపర్గా రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు ట్రై చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారండి. రైట్. సో ఇదిగోండి, చాట్ జీపీటీనో లేకపోతే టెక్నాలజీనో వాడుకుని లాభపడినటువంటి ఒక 2 వ్యక్తులండి. 16 ఇయర్స్కే ఏ ఇంజనీర్ అయ్యాడు, తెనాలి అతను. ఎంతమంది ఈ ఆర్టికల్ చదివారో లేదో తర్వాత చదవండి. పిల్లి సిద్ధార్థ వాత్సవ్ ఐఐటి ఏఐ సెంటర్ సెలెక్ట్ అయ్యాడండి. 16 ఇయర్స్ అండి. అలాగే ఇంకొక అమ్మాయి, ఇదిగోండి ఈ అమ్మాయి అయితే ఇంకా బీభత్సం. 16 ఇయర్స్కే మీకు ఈ అమ్మాయి కంపెనీ వర్త్ ఎంత అంటే ఇదిగోండి డిఈఎల్విఏఐ. ఒక్కసారి ఆ అమ్మాయి రెవెన్యూ ఎంతో చూడండి. డిఈఎల్విఏఐ, ఇదిగోండి ఆ కంపెనీ రెవెన్యూ ఎంత, ఇదిగోండి 16 ఇయర్ ఓల్డ్ ప్రంజలి 3.7 crore ఫండింగ్ వచ్చింది. 100 crore కంపెనీ అండి. ఈరోజు ఆ అమ్మాయి కంపెనీ వాల్యూ ఎంత అంటే 100 crores. ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఎర్లీగా మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటాం కదా, దాన్ని కొంచెం మార్చండి. ఎర్లీ టు అడాప్ట్, ఎర్లీ టు లెర్న్, ఎర్లీ టు అప్డేట్. ఈ 3 చాలండి. నేను ఈరోజు సెషన్కి మొత్తానికి నేను చెప్పే పాయింట్ ఇది ఒకటే. ఎలా అప్డేట్ అవ్వాలని నేను చెప్తా, ఎలా నేర్చుకోవాలని నేను చెప్తా. మీకు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కావాలనుకుంటే దాంతో కూడా పెద్ద ప్రాబ్లం కూడా లేదు. రైట్. ఏ అప్డేట్స్ ఎక్కడా నేను లేదండి, చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు మన ఛానల్లోనే రెగ్యులర్ అప్డేట్స్ చూస్తారు. రేపటి నుంచి మీకు ప్రతిరోజు డైలీ ఒక 2 వీడియోస్ ఏఐ మీద మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు థ్యాంక్స్ ఏఐ అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కమ్యూనిటీ అండి. థ్యాంక్స్ ఏఐ మీద ఒక క్లబ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నా. ఎందుకంటే ఈ కోర్సెస్ నేర్చుకోవడం ఇదంతా అయిపోయింది. ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకుని దాంతో మనం జీవితాలు నడిపించే పరిస్థితులు లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కమ్యూనిటీ ఆర్ క్లబ్. నేను మీకు దాని డీటెయిల్స్ నేను చెప్తానండి, ఎండింగ్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే విల్ మూవ్ ఫార్వర్డ్. రైట్. సో ఇలాంటివి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆ అమ్మాయి కంపెనీ కూడా ఓపెన్ చేసి చూడండి. మీకు తర్వాత జస్ట్ ఒకసారి ఏంటంటే ఫాస్ట్గా ఒకసారి ఆ కంపెనీ కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. రైట్. సో ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈరోజు ఉన్న జాబ్ సినారీ ఎలా ఉందంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదేంటంటే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారండి. ఎంప్లాయీ, మేనేజర్, సిఇఓ. ఒకరోజు మేనేజర్ వచ్చి ఏం చేశాడంటే, ఇది ఫ్యూచర్లో జరగబోయే సినారీ అనుకోండి, లేదా ఆల్రెడీ జరుగుతున్న సినారీ అనుకోండి. మేనేజర్ వచ్చి ఏం చేశాడంటే ఎంప్లాయీకి చెప్పాడు, బాబు ఇవాళతో నువ్వు టెర్మినేట్ అయిపోయావు, ఎందుకంటే నీ ప్లేస్ ఒక రోబోట్, ఏఐ రోబోట్తో రీప్లేస్ అవుతుంది అని చెప్పి చెప్పాడు. సిఇఓ వచ్చి నెక్స్ట్ డే మేనేజర్కి చెప్పాడు, బాబు నువ్వు టెర్మినేట్ అయ్యావు, సో నీ బదులు ఏఐ మేనేజర్ వచ్చింది అని. దిస్ ఈజ్ ద సినారియో. నువ్వు ఇందా చెప్పినట్లుగా మీకు ఓవర్ ద పీరియడ్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, జరగబోయేటువంటి సినారియో ఎలా ఉంది అనే దానికి ఇది రియాలిటీ అండి. అలాగే
స్టీఫెన్ హ్యాకింగ్స్ పేరు వినే ఉంటారు. తను ఇప్పుడు కాదండి, తను 10 years బ్యాకే ఈ టాపిక్ మీద చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదిగోండి, 10 years బ్యాకే తను ఏమని చెప్పాడంటే ఏ అనేది ఏదైతే ఉంటుందో అది మానవ జాతి అంతరించే ప్రమాదం ఉంటుంది అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇది మనుషుల్ని దాటి వెళ్ళిపోయి దశకి చేరుకుంటుందని కూడా 10 years బ్యాకే తను ప్రెడిక్ట్ చేశారు. అలాగే అసలు ఈ ఏఐ వల్ల ఏ కేటగిరీస్ బాగా ఇంపాక్ట్ అవుతాయి, ఏఐ వల్ల ఏ కేటగిరీస్ ఏమవుతాయి అనేది చూస్తే ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పినట్టుగా రెండు వైపులా కత్తికి రెండు వైపులా పదును అనే పాయింట్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్కి ఉపయోగపడింది, బిజినెస్ వాళ్ళకి ఉపయోగపడింది, ప్రతి ఒక్కరికండి. ఎవరికి ఇక్కడ ఏదో జాబ్ అని ఉంది కానీ జాబ్ అని కాదు. మనం మన కేటగిరీలో మన సబ్జెక్ట్లో ఎవరెవరు ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలుసుకోకపోతే ఆటోమేటిక్గా మనం అవుట్డేటెడ్గా ఉంటాం. ఇప్పుడు స్విగ్గీ జొమాటో వచ్చిందండి. స్విగ్గీ జొమాటో వచ్చినప్పుడు చాలామంది హోటల్స్ వాళ్ళు ఏం చేశారంటే యూపీఐ ఇచ్చిన కొత్తలో కూడా మీరు చూసే ఉంటారు. యూపీఐ ఇచ్చిన కొత్తలో చాలా మంది మేము యూపీఐ తీసుకోము, ఓన్లీ క్యాష్ పేమెంట్ అన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి క్యాష్ ఇస్తే తీసుకుంటున్నారా? ఇప్పుడు మీరు వెళ్ళి క్యాష్ పేమెంట్ చేస్తున్నా అంటే చేంజ్ లేదండి యూపీఐ పేమెంట్ చేయమని అడుగుతున్నారు, అవునా? ఎవరైతే అలా వద్దన్నారో వాళ్ళు లేరు. అలాగే హోటల్స్ కూడా అంతే. ఏవైతే స్విగ్గీ జొమాటోలో లేవో ఈరోజు ఆ హోటల్స్ లేవు. మేము స్విగ్గీ జొమాటో అవసరం లేదు, మేము ఆల్రెడీ తోపులం, మా దానిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా మా దగ్గరికి వచ్చి తింటారు అనేటువంటి ఆ మోడల్ లేదు. ఎందుకంటే జనాల అలవాట్లు మారిపోతున్నాయి, దానికి తగ్గట్లుగా అందరూ అప్డేట్ అవ్వాలి. మనమైనా అంతే. ఒక ఏఐ టూల్ ఎలా డెవలప్ చేస్తారంటే ఫ్యూచర్ పీపుల్ ఏ విధంగా వాడబోతున్నారు అనేటువంటి ప్రెడిక్షన్స్ వాళ్ళ దగ్గర క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు గూగుల్ వాళ్ళైనా లేకపోతే మెటా వాళ్ళైనా ఈవెన్ ఫేస్బుక్ వాళ్ళైనా షార్ట్ వీడియోస్ టిక్టాక్ షార్ట్ చేసినప్పుడు నవ్వారండి. చాలామంది ఓపెన్ ఇచ్చారు. ఏది దానిలో ఉన్న హై ఎండ్ ఎంప్లాయీస్, టాప్ ఎండ్ ఎంప్లాయీస్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము గంటల వీడియోలు ఇస్తేనే జనాలకి వాల్యూ రావట్లేదు, ఈ 30 seconds 60 seconds ఏమైంది అని. ఒక 4 సంవత్సరాలు జరిగే లోపు వాళ్ళే మళ్ళీ అదే ఫీచర్ కాపీ కొట్టి యూట్యూబ్ షార్ట్స్ అని రీల్స్ అని పెట్టారు. ఎందుకు అంటే ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎంత రీసెర్చ్ చేస్తారు అంటే ఫ్యూచర్లో జనాల అలవాట్లు ఏ విధంగా మారబోతూ ఉన్నాయి అనేది అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తే నేను ఆల్మోస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆపేసానండి. కోవిడ్ ముందు బేసిక్గా ఏమవుతుందంటే 2016 నుంచి ఆల్మోస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ లేవు. 2016 వరకే నేను క్లాసెస్ చెప్పాను. ఆ తర్వాత నుంచి క్లాసెస్లో లేను. ఎప్పుడో ఇయర్లీ ఒకసారి ఈ విధంగా ఒక సెషన్ పెడతాను. ఎందుకంటే ఈ రోజు ఉన్న జనరేషన్ చెప్పే స్టైల్ నచ్చదు. ఇంత ఓపిక్గా వినేవానికి వాళ్ళకి ఓపిక ఉండదు. మరి క్లారిటీగా ఎలా తెలుస్తుంది మనకు విషయం? 1 minute రీల్లో తెలియదు కానీ 1 minute రీల్ నేను చేస్తున్నా. దానిలో మీకు ఏంటంటే మీకు బాగా ఎగ్జైట్ అయ్యేలాగా ఏదో మంచి పాయింట్ వచ్చింది అంతే. కానీ నేర్చుకోవాలంటే ఇదే ప్రాసెస్ అండి. ఫైన్. ఎందుకంటే ఇక్కడ 2 న్యూస్ ఉన్నాయి. ఏ అయితే ఉద్యోగాలు తగ్గుతాయి అని ఒకటి ఉంది, ఏ ఉంటేనే స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలని ఇంకోటి ఉంది. దీన్ని నమ్మాలా ప్లీజ్ అండి ఎవ్రీవన్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 2 న్యూస్ ఉన్నాయి, 2 కూడా రీసెంట్ న్యూసే, 2 కూడా 22 జూన్, అదే ఒకే రోజు వచ్చిన న్యూస్ 2. ఏది నమ్మాలి? ఎస్, బోత్ ఆర్ ట్రూ. భయపడే వాళ్ళు ఏంటంటే అమ్మ నా జాబ్ పోతానే అని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోయి చక్కగా ఏదో చిన్న షాప్ పెట్టుకుంటా, బజ్జీలు బండి పెట్టుకుంటాను అనుకుంటా ఉంటారు. రెండోదారి నమ్మిన వాళ్ళు, పాజిటివ్ న్యూస్ నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే నిజమే కదా, నేను స్కిల్స్ రేపు నుంచి నేను ఏఐ స్కిల్స్ నేర్చుకుంటాను అని చెప్పి ఏఐ టూల్స్ వాడే ప్రాసెస్లోకి వెళ్తారు. ఆ టూల్స్ వాడేటప్పుడు అర్థమవుతుంది ఓకే సో ఏది ఎలా ఎందుకు డెవలప్ చేస్తారు ఏంటనేది. ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ కాకపోయినా ఒక సొంతగా అయినా కూడా డెవలప్ చేయగలుగుతారు. యా, ఇక్కడ ఈ సెషన్ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 words బాగా గుర్తుపెట్టుకోండి. అప్ స్కిల్, రీస్కిల్. అప్ స్కిల్ ఎవరికి, రీస్కిల్ ఎవరికి? ఆల్రెడీ కొత్తగా వచ్చి నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా, కొత్తగా నేర్చుకోవాలి ఇప్పుడు దాకా నాకు ఐడియా లేదనే వాళ్ళందరూ కూడా అప్ స్కిల్ అండి. ఆల్రెడీ ఇప్పుడు దాకా వాళ్ళు ఒక జాబ్లో ఉన్నారు, ఇప్పుడు ఏ దానిలోకి మారాలి లేకపోతే ఇంకో దానిలోకి మారాలి, దీన్ని రీస్కిల్ అన్నారు. ఈ రోజు ఉన్న సినారియో ఏంటి అంటే ఈ రోజు దాకా మీరు 10 years ఎక్స్పీరియన్స్ ఉందా, 20 years ఎక్స్పీరియన్స్ ఉందా అనేది నథింగ్ అండి. మీరు
ఈరోజు మీకు ఈ రోజు వరకు ఉన్న స్కిల్ అందరినీ ఈ సెషన్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ని నేను దృష్టిలో పెట్టి చెప్తున్నాను. మీకు ఈ రోజు వరకు ఉన్న నాలెడ్జ్ మీరు అప్స్కిల్ చేయకపోయినా, ఎవరైతే మీకు ఆల్రెడీ నేను ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నాను, నా జాబ్ చాలా బాగుంది, నేను చాలా సెటిల్డ్గా ఉన్నాను అనుకునే వాళ్ళు రీస్కిల్ చేయలేకపోయినా 100% వీఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ ఇష్యూస్. సో అసలు ఐడియా లేని వాళ్ళు అప్స్కిల్ చేసుకోండి, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఆల్రెడీ మీకు వేరే స్కిల్స్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఏ స్కిల్స్ కావాలో అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీసెంట్గా ఇచ్చినటువంటి న్యూస్ అండి, రీసెంట్గా ఇచ్చినటువంటి ప్రెడిక్షన్ అనొచ్చు, ట్రూత్ అనొచ్చు. బికాజ్ నాకు ఇప్పుడు నేను కొంతమంది ఫాలో అవుతూ ఉంటానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్యోతిష్ని చెప్తా ఉంటారు, ఎవరో పలానా హీరోనో హీరోయిన్ గురించో, తెలుగులో ఎవరో ఉన్నారు, నాకు పేరు గుర్తు రావట్లా. సో అలాంటి పర్సన్స్ చెప్తే నేను నమ్మనండి. పేరేంది, రైట్. సో అలాంటి పర్సన్స్ చెప్తే నేను నమ్మను. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఓ వేణుస్వామి, రైట్. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారండి. ఏది, లింక్డ్ఇన్లో కో-ఫౌండర్ కావచ్చు, లేదంటే ఓపెన్ఏఐ కో-ఫౌండర్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు. వీళ్ళని మేము రెగ్యులర్గా లింక్డ్ఇన్లో వాళ్ళు ఏ చిన్న న్యూస్ ఇచ్చినా అప్డేట్ అవుతూ ఉంటాం. జోకర్బర్గ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరెవరు ఏం చెప్పారు, నేను సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో ఫాలో అవుతున్న ఒక కో-ఫౌండర్ని 2 years బ్యాక్ ఆయన ఏం చెప్పాడు, ఈరోజు జరుగుతున్నప్పుడు ఐ కెన్ బిలీవ్. సో ఇదే కాదు, ChatGPTని కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. వేరే వాళ్ళని కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే 2034 నాటికి అసలు 9 to 5 జాబ్సే ఉండవు అనేది ఒక ప్రెడిక్షన్. దీనికి సింపుల్గా మీరు ఇందాక చూసుకున్నది ఏంటి, ఏజీఐ అనేది రావడానికి ఇంకొక 5 years, అంటే 2030కి ఏజీఐ ఎంటర్ అవుతుంది. అందరికీ రావడానికి 2030-35 అవుతుంది. సో అది వచ్చిన తర్వాత మనం చేసే పనుల్లో 90% వర్క్స్ మనం చేయాల్సిన అవసరం రాదు. అవసరం లేదు. అలానే మళ్ళీ మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక వేవ్ వస్తుంది, కొత్త వేవ్ వస్తుంది. ఆ వేవ్ వచ్చినప్పుడు ఏంటంటే పాతవి చాలా కొత్తగా కొట్టుకుపోతాయి, కొత్తవి వచ్చి మళ్ళీ ఒడ్డుకు చేరుతాయి. సో ఎప్పుడు కూడా మీకు ఏమవుతుంది అంటే దానికి రెడీగా ఉన్న వాళ్ళు సేవ్ అవుతారు, రెడీ అవ్వని వాళ్ళే ఇబ్బంది పడతారు. ఇదిగోండి ఇప్పుడు 1.2 crore పీపుల్కి జాబ్ కన్నా గూగుల్ పుట్టిన ఇవన్నీ వస్తానే ఉంటాయండి. కానీ దానిలో మనం ఉండకూడదంటే ఏం చేయాలని మన క్వశ్చన్ ఉండాలి తప్ప దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఏఐ ఇన్ రిక్రూట్మెంట్. మీరు ఒకప్పుడైతే ఏదైనా హెచ్ఆర్ని బుల్డీ కొట్టించవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు అని ఉండేదండి. ఈ రోజు ఉన్న పరిస్థితి అది కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి అంటే మొత్తం ఇంటర్వ్యూ మొత్తం కూడా చేసేది ఎవరు అంటే ఏఐ. మీకు ఈవెన్ నేను కూడా చాలా కంపెనీస్కి నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాను. నేను కన్సల్టెంట్గా వర్క్ చేసే కంపెనీస్కి నేనేం చేస్తున్నానంటే ఏఐ ఇంటర్వ్యూయర్ వాడతానండి మోస్ట్లీ. అది ఎంత బాగా ఇస్తుంది అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఐ కాంటాక్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఫేస్లో ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడేటప్పుడు మనకు తెలియకపోతే ఎలా మాట్లాడతాం, అయి ఉండొచ్చు, ఇట్లా మనం డౌట్ ఫేస్లో ఎక్స్ప్రెస్ వస్తే కూడా అది ఐడెంటిఫై చేసేది. హీఈస్ నాట్ కాన్ఫిడెంట్ అని ఇచ్చేసింది. అంటే ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తే అన్నీ అంత చూసుకోడు, ఏ ఇంటర్వ్యూస్ ఎంత ఇదిగా ఉంటాయంటే అంత ఇదిగా ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు ఏముంది, అదే ఇంటర్వ్యూ ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, అంతేగా ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకుంటారు. ఏ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో మీకు వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంతమించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది క్లియర్ అండి, రైట్. ఏ కేటగిరీస్లో ఈ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉండబోతుంది అంటే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోయేది కాల్ సెంటర్స్. నెక్స్ట్ అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా, ఎందుకంటే కోడింగ్ కూడా అదే చేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, టెస్టింగ్ కూడా అదే చేస్తుంది ఆల్మోస్ట్. కాబట్టి కంప్యూటర్ ఇంజనీరింగ్ది కూడా కొంతవరకు రిస్క్లోనే ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీడియా అంటే ఓన్లీ న్యూస్ మీడియా అనే కాదండి, ఆల్మోస్ట్ మనకి మల్టీమీడియా కంటెంట్ క్రియేట్ చేసేటువంటి అన్ని కేటగిరీస్ అని కూడా అనుకోవచ్చు మీరు. మల్టీమీడియా కంటెంట్ క్రియేట్ చేసేటువంటి అన్ని కేటగిరీస్ అని కూడా మీరు అనుకోవచ్చు. యా నెక్స్ట్ అలాగే
చాలా మంది ప్రజెంట్ పోతున్న జాబ్స్ అన్నిటికీ కారణం ఓన్లీ ఏఐ అంటా ఉంటారు. కాదండి. ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే బయట రెసిషన్ అనే పీరియడ్ రెసిషన్ నడుస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం ఉంది. అలాగే చాలా మంది హ్యూజ్గా ఆల్రెడీ రిక్రూట్ చేసేసుకునే ఉన్నాయి. ఇంకా కొంతమంది కరోనా సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. అలాగే వరల్డ్ వైడ్గా వార్ ఫియర్ ఒకటి ఉంది. ఇలాంటివన్నీ కూడా కాజ్ అవుతాయండి. అంతే తప్ప ఓన్లీ ఇది ఒకటే అని కాదు. సో మీరు ఏ ఇంపాక్ట్ మీకు పడకుండా మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే అది బిజినెస్లో అయినా కెరీర్లో అయినా దేనిలో అయినా మీకు ఒకటే దారి ఏంటి అంటే అప్ టు డేట్ ఉండటమే. ఈ అప్ టు డేట్ ఉండటం అంటే ఏంటి? రెగ్యులర్గా వాటికి సంబంధించినటువంటి పర్టికులర్గా స్టూడెంట్ అనుకోండి దానికి సంబంధించిన అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండటం. బిజినెస్ అనుకోండి ఏ బిజినెస్లో ఏఐని ఎలా వాడుతున్నాం ఆ న్యూస్ తెలిస్తే చాలు ఫస్ట్. తర్వాత మనం వాడాలా వద్దా డెసిషన్ తీసుకోవడం తర్వాత విషయం. నెక్స్ట్ అలాగే ఇదిగోండి జాబ్ మార్కెట్ ఏఐకి సంబంధించి ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే దానికి ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఫోటో తీసుకోండి. ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కువ కంపెనీస్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవడానికి ప్రజెంట్ దే ఆర్ గివింగ్ హై ప్రియారిటీ. అది ఏఐ కావచ్చు, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎప్పుడు ఉండేదే. అలాగే ఎన్ఎల్పి కావచ్చు, టెన్సార్ ఫ్లో కావచ్చు, డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్, డీప్ లెర్నింగ్, జావా, అజూర్, ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మీరు ఇందాక దాకా చూసిన న్యూస్ అని న్యూస్ ఏంటంటే భారత్లో ఏఐ మార్కెట్ అనేది 2027 నాటికి $17 బిలియన్ అవుతుంది. అంటే 1.4 lakhs crores వెళ్తుంది. సో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 25 to 30% గ్రో అవుతుంది అంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్. ఖచ్చితంగా అది మీకు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది. కాకపోతే చేంజెస్ ఏం జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు సిటీలోనే ఐటీ కంపెనీస్ ఉండేవి. ఫ్యూచర్లో ఇదే జరిగిద్ది. ఫ్యూచర్లో ఏం జరిగిద్ది? పల్లెటూరులో కూడా ఐటీ కంపెనీస్ ఉంటాయి. జరగబోయే రోజుల్లో ఫ్యూచర్లో సింపుల్గా జరిగేది ఏముంటుందంటే ఒకప్పుడు మనం జాబ్ కావాలంటే సిటీకే వెళ్ళాలి, సిటీలోనే ఉండాలి అనేటువంటి పరిస్థితి. బట్ ఫ్యూచర్లో మనం ఎక్కడి నుంచి అయినా కూడా వర్క్ చేయగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ అలాగే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫార్ములా విచ్ ఐ ఫాలో ఆర్ ఎవ్రీ వన్ అండి. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వాలి అంటే అది ఏఐ కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మీరు దానిలో మాస్టర్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ విధంగా ఒక 10,000 అవర్స్ కనుక మనం ఏదైనా ఒక టాపిక్ మీద కూర్చున్నామంటే మీరు ఆ టాపిక్లో మాస్టర్ ఉంటారు. 10,000 అవర్స్ అంటే 10,000 అవర్స్ అయితేనే రిజల్ట్ వచ్చిందని కాదు. 10,000 అవర్స్ అయ్యేసరికి మీరు ఆ టాపిక్లో మాస్టర్ అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ స్టేజ్లో ఉంటారు. సో మీరు ప్రతిరోజు కూడా దీనికోసం ఒక టైం పెట్టుకోండి. అది మీరు ఎవరైనా నేను ఏఐ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, ఏఐ ద్వారా బిజినెస్ పెంచుకోవాలనుకుంటున్నాను, మీకు దాని అన్నిటికీ కూడా చాలా ఈజీ అండి. నేను మీకు ఇప్పుడు దాకా చెప్పిన బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి కదా, మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో మీకు అవన్నీ నేర్చుకోవడం చాలా ఈజీగానే అయిపోతుంది. నేను చెప్తాను మీకు ఎలా ఏంటి అనేది కూడా. నెక్స్ట్ ఇదిగోండి కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలు ఎక్కడైనా మీకు ఏంటంటే మ్యాక్సిమం అప్డేట్ అవ్వాలి అయితే కనుక ఈ కొత్త జాబ్స్ మనం పొందొచ్చు. అంతే తప్ప ఎక్కడ కూడా మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా మీకు స్టూడెంట్స్కి ఈ ఏఐ టూల్స్ ఎలా ఉన్నాయంటే జాబ్ సీకర్ కోచ్ అని చెప్పి ఒక ఏఐ టూల్ ఉంది. అదేం చేసిద్ది అంటే మనకి ఏ జాబ్ కావాలి, ఎంత శాలరీ కావాలంటే అదే వెతికిచ్చేది. మొత్తం అన్ని జాబ్ సైట్స్లో వెతికి నాకు 20 లక్షల్లో ఉన్న ఏఐ డెవలపర్ జాబ్ చెప్పు, నేను బీటెక్ అయింది అంటే ఉంటే దాన్ని సెట్ అయ్యేది ఉంటే చెప్పింది. లేకపోతే ఏం చెప్పింది అంటే అరే బాబు నువ్వు ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, ఇవి చేసుకో అని చెప్పేసింది. అంత క్లియర్గా ఏదో నౌకరీలోకి వెళ్ళి మనం జాబ్ ఎత్తుక్కునేంత ఇది కాకుండా చాలా బెటర్ ఆప్షన్స్ మీకు ఈ రోజు ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అలాగే రెజ్యూమ్ అండ్ అప్లికేషన్ రివ్యూ టూల్. మనం ఏదైనా ఒక జాబ్ అప్లై చేసేటప్పుడు మనం అక్కడ ఇచ్చే డీటెయిల్స్ అన్ని కూడా రివ్యూ చేసి ఇచ్చే టూల్స్ కూడా మీకు చాలా వచ్చినాయండి.
నేను ఈ టూల్స్ లిస్ట్ మీకు గూగుల్లో వెతికినా వస్తాయి. మీకు త్వరలో ఇవన్నీ కూడా నేను లిస్ట్ షేర్ చేస్తాను. గూగుల్లో వెతకడం సింపుల్ ఆప్షన్, చాట్ జీపీటీ ఉండటం ఇంకా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే కవర్ లెటర్ అసిస్టెన్స్ కావచ్చు, అలాగే ఏఐ హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్, ఈ టూల్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనకి ఇవన్నీ కూడా దేనికి భయపడకుండా వెళ్ళటం అంటే అప్డేట్ అవ్వడం తప్ప వేరే ఏం లేదండి. సో ఇప్పుడు మెయిన్గా ఇది బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, ఏ బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ పాయింట్కి వస్తే, ఇప్పుడు ఇక్కడ న్యూస్ ఏంటండి, చాలా చిన్న న్యూస్. ప్రాఫిటబుల్ బిజినెస్ రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది, రాత్రి 1,00,000 సంపాదన. ఏంటి ఇది? ఆమె ఒక ఓన్ ఆర్గానిక్ ఫుడ్ సంథింగ్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇదిగోండి, ఏవైతే స్టార్ట్ చేసిందో దాన్నే వీడియోస్ తీసి పెడుతూ కూడా ఈజీగా మనీ ఏం చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ మీకేం తెలియాలి? ఇప్పుడు ఫస్ట్ కెరీర్ గురించి అయిపోయింది, బిజినెస్ సంబంధించి చెప్తున్నా. మీ బిజినెస్ని మీరు ఏఐ ద్వారా ఇంప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే ప్రతి బిజినెస్ కూడా ఆన్లైన్లోకి రావాలి. ప్రతి బిజినెస్ కూడా ఆన్లైన్లోకి రావాలి. ఆన్లైన్లోకి రావటం ఇన్ ద సెన్స్ మీ ఎగ్జిస్టెన్స్ కనబడాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల షాపో, ఒక స్వీట్ షాపో, ఒక హాస్పిటల్లో, కాలేజో, మీరు ఒక ఎల్ఐసి ఏజెంటో, రియల్ ఎస్టేటో ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను థ్యాంక్స్ ఏఐ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. నేను దానిలో ఏఐ టూల్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ టీచ్ చేస్తాను. నేను ఒకప్పటిలాగా ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ పెట్టి కూర్చుంటే వర్కౌట్ అవ్వదండి. ఖచ్చితంగా ఏం చేయాలి అంటే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ నాలెడ్జ్ నేను ఇస్తూ డిఫరెంట్ సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉండాలి. నేను యాక్టివ్గా ఉంటేనే వాళ్ళకి తెలిసిద్ది, ఓకే పలానా వ్యక్తి ఉన్నాడు అని. ఇప్పుడు చాగంటి, గరిగిపాటి పేర్లు కాకుండా మీకు తెలిసినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఈ రోజుల్లో ఎవరికి కూడా ఇంకా వేరే పేర్లు తెలియవండి. ఏది డివోషనల్ అనగానే 2 పేర్లు వస్తాయి, చాగంటి లేదంటే గరిగిపాటి. ఇంకా మీకు అడ్వాన్స్డ్గా ఇంకా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్తో ఉన్న పీపుల్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ దే రెస్పెక్ట్. గరికపాటి గారు, చాగంటి గారు వాళ్ళే చెప్తారు, పలానా గురువు, పలానా వ్యక్తి, పలానా మా గురువు అనే చెప్తారు. కానీ మనకు ఆ పేర్లు తెలియవు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో లేరు. కాబట్టి మీ కస్టమర్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఛాలెంజెస్ వస్తాయి. ఫస్ట్ ఛాలెంజ్ 1 ఏంటి? మెయిన్ ఆన్లైన్లోకి ఎలా వెళ్ళాలి? ఆన్లైన్లోకి ఎలా వెళ్ళాలి అంటే పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మనం వీడియోస్ చేయాలి. వీడియో చేయాలి అంటే దానికి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయండి. వీడియోస్ చేయడానికి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఇస్తే వీడియో వస్తుంది, ఇమేజెస్ ఇస్తే ఆటోమేటిక్గా వీడియో వస్తుంది. మనం టెక్స్ట్ ఇచ్చి 3D వీడియోస్ చేయొచ్చు. టెక్స్ట్ ఇచ్చి 3D వీడియోస్ చేయొచ్చు. అలాగే ఒక వెబ్సైట్ ఆర్టికల్ ఇస్తే ఆ ఆర్టికల్ని వీడియో చేసేదానికి ఉన్నాయి. అమెజాన్ లింక్ ఇస్తే ఆ ప్రోడక్ట్ని ఆటోమేటిక్గా వీడియో చేసేదానికి ఉన్నాయి. అంటే మీ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే దానికి ఒక ఏఐ టూల్ ఉంది. వితౌట్ ఎనీ టెక్నికల్ స్కిల్స్ ఈరోజు, ఒకప్పుడు వెబ్సైట్ తయారు చేయాలన్నా, వెబ్సైట్ గురించి మాట్లాడాలన్నా ఎంత కొంత నాలెడ్జ్ ఉంటే తప్పితే మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు వెబ్సైట్ అంటే ఓకే, జస్ట్ ఒక 5 minutes ఒక ఏఐ టూల్ ఉపయోగించుకుని తయారు చేయగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఏ టూలు ఏంటి అనేది మనం ముందుకెళ్ళే కొద్దీ వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు క్వశ్చన్ మీకు తెలిస్తే ఆన్సర్ ఈరోజు మనకి గూగుల్లో వెతికినా దొరికిద్ది, యూట్యూబ్లో దొరికినా వెతికిద్ది, చాట్ జీపీటీని అడిగినది. ఇప్పుడు చాట్ జీపీటీ అనే ఒక టూల్ వచ్చాక మ్యాక్సిమం మీకు అన్ని ఏది అడిగినా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అవునా కదా? ఇప్పుడు మన పర్సన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం దాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి అంతే. మీ దగ్గర ఆయుధాలు మీ దగ్గరే ఉన్నాయి, మీకు అదే చాట్ జీపీటీ, నాకు అదే చాట్ జీపీటీ. ఏంటంటే దాన్ని ఎలా అడగాలో తెలియదు. ఎలా అడగాలో తెలుసుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ ఉంటుంది. మళ్ళీ డబ్బులు కట్టాలా, ఫ్రీగా నేర్చుకోవాలంటే ఫ్రీగా కూడా చాలా ఉన్నాయి. సో నేను ఓవరాల్గా నేను మీకు చెప్పేది ఏంటి అంటే మనం ఫస్ట్ మన కాంపిటేటర్స్ని చూస్తూ ఉండాలి. ఈ ఫీల్డ్ ఎవరెవరు ఏఐ టూల్స్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు మన కేటగిరీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడామంటే, రియల్ ఎస్టేటో లేకపోతే ఒక ఎల్ఐసి ఏజెంట్ అనమాట. మీరు చాట్ జీపీటీని ఎలా వాడచ్చు అంటే ఎప్పుడు ఎవరో వాళ్ళకి ఎప్పుడూ డౌట్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. మీరు ఎంతమందితో మాట్లాడగలుగుతారు? మీరు ఎంతమంది డౌట్స్ క్లియర్ చేయగలుగుతారు?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీకున్న దారులు ఏంటి, నేను అన్ని బిజినెస్కి చెప్తున్నా, ఓన్లీ ఎల్ఐసి ఏజెంట్ రియల్ ఎస్టేట్ అని చెప్పట్లా. ఓవరాల్గా బిజినెస్ అన్నిటికీ కూడా మీరు ఒక వెబ్సైట్ తయారు చేయాలి. ఏ వెబ్సైట్ ద్వారా తయారు చేయొచ్చు, ఏ టూల్స్ చాలా ఉన్నాయి, మీ సోషల్ మీడియా మెయింటైన్ చేయాలి. జోహో సోషల్ అని ఒకటి ఉంది. ఆ జోహో సోషల్లో మీరు ఒకే ప్లేస్ నుంచి మీ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. మంత్లీ 500 600 ఉంటుంది. మీరు 4 ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి రెగ్యులర్గా అన్నింటిలో వీడియోస్ అప్లోడ్ చేసి ఎక్కువ కష్టపడే బదులు ఒకటే ప్లాట్ఫామ్ నుంచి చేయొచ్చు. అలాగే క్యాన్వా ఉంది. క్యాన్వా ఉపయోగించుకుని ఇంకా చాలా ఏ టూల్స్ వచ్చినాయి. మైక్రోసాఫ్ట్ డిజైనర్, చాలా చాలా టూల్స్ ఉన్నాయి. నేను ఈ టూల్స్ అన్ని కూడా ఎందుకు చెప్తలేనంటే, నేను పర్టికులర్ ఈ టూల్ అంటే ఆ ఒక్క టూల్ మీద కూర్చుంటాను. మీరు చాలా టూల్స్ ఉన్నాయి. మీరేం చేయాలి, ఏ టాపిక్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏం చెప్పారు, మనకి వెబ్సైట్ తయారు చేయడం ఏఐ టూల్స్ అన్నారు. బెస్ట్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ అని వెతకండి, 10 సైట్లు చూడండి, చాట్ జీపీటీని అడగండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ఎవరు రీసెంట్గా ఏ టాపిక్ వీడియోస్ చేస్తున్నారో అయ్యే చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఎవరు రీసెంట్గా ఏ వీడియో చేశారో అయ్యే చూడండి, అయిపోయాయి. సింపుల్. సో ఏం అడగాలో తెలిస్తే ఆన్సర్ అన్నీ వచ్చేస్తాయండి. ఇవాళ ఉన్న టెక్నాలజీ మనకు అలా ఉంది కాబట్టి ఏం అడగాలో తెలియట్లేదు. యా, మీకు ప్రతిదీ కూడా నేను మీకు ప్రాక్టికల్గా ఎటు మనకి వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. నేను ఎందుకు అంటున్నాను, ఇప్పుడు ఒకప్పుడు నేను క్లాసెస్ చెప్పాలి అన్నా, నేర్పించాలి అన్నా కూడా ఎలా ఉండేదంటే, తీసుకుని ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది, అలా ఇచ్చే పరిస్థితి లేవండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఏఐ కమ్యూనిటీ ఆర్ తెలుగులో ఏఐ క్లబ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఏఐ అనేది అదే. దీనిలో మీకు ఒక 100 ఏఐ టూల్స్ నేను కోర్సులు ఇస్తా, నేను రికార్డ్ చేసేవి. అవి కాకుండా మీకు మిగిలిన ఏది కావాలన్నా కూడా రిసోర్సెస్ ఏమున్నాయి అవి ఇచ్చేస్తూ ఉంటా. అంటే ఇప్పుడు నేనే చేయాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు వెబ్సైట్ తయారు చేయడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఒకసారి. ఏఐ వెబ్సైట్ బిల్డర్ ఇదివ్వండి, డోరా డాట్ రన్ అని ఉంది. నెక్స్ట్ అలాగే 3D కాకుండా కూడా చూద్దాం. 3D అని కాకుండా ఏఐ వెబ్సైట్ బిల్డర్ అని ఉంది. ఇప్పుడు ఇదివ్వండి, ఇక్కడ చాలా చాలా టూల్స్ ఉన్నాయండి. ఏది విక్స్ ఉంది, హ్యాపీ బై ఉంది, నెక్స్ట్ అలాగే ఇదిగోండి 10 వెబ్ ఉంది, డ్యూరబుల్ ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ ఏమో సార్ నేను డోరాలో చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇంకొక పర్సన్ వచ్చి సార్ నాకు 10 వెబ్ కావాలంటాడు. ఇంకో పర్సన్ వచ్చి నాకు డ్యూరబుల్ కావాలంటాడు. ఇంకో పర్సన్ వచ్చి ఇవన్నీ కాదు, మనోడు ఎక్కడికి వెళ్తాడు, 10వ పేజీకి వెళ్ళి ఇక్కడ ఏదో పెద్దది కొత్తది ఏదో వస్తే నాకు సార్ నేను కోడ్ డిజైన్లో వెబ్సైట్ తయారు చేయాలనుకుంటున్నాను సార్ అంటాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఎన్ని చెప్పగలుగుతాను దానిలో, నేనైనా ఎవరైనా. సో సింపుల్ ఏంటి అంటే, దానిలో బెస్ట్ వే టు 2-3 చెప్తాం. కానీ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, మీకు ఏది కావాలన్నా రిసోర్సెస్ ఆల్రెడీ ఉంటాయండి ఖచ్చితంగా. ఆ వెబ్సైట్లో ఎవరైతే ఆ యాప్ తయారు చేశారో వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్లో ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ గైడ్ వాళ్ళది ఉంటుంది. 10 నిమిషాల వీడియో అది చూస్తే ఆ టూల్ గురించి మనకు అర్థమైపోతుంది. లేదు, ఆ టూల్ మనం నేర్చుకునే ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాం కాబట్టి, ఒక టూల్ ఎలా నేర్చుకోవాలో తెలిస్తే ఏ టూల్స్ అయినా అదే పరిస్థితి. ఒక టూల్ ఏ విధంగా నేర్చుకోవాలో తెలిస్తే ఏ టూల్ అయినా అదే పద్ధతి. సో మీకు ప్రతి టూల్ వాళ్ళు కూడా డీటెయిల్డ్ గైడ్ అనేది డిఫాల్ట్గా ఇస్తారు. లేదు, ప్రతి టూల్ వాళ్ళు ఈరోజు చాట్ అసిస్టెంట్ పెడుతున్నారు. ఆ అసిస్టెంట్ని అడిగితే నేను దీనిలో వెబ్సైట్ ఎలా తయారు చేయాలంటే అదే స్టెప్ బై స్టెప్ చేసి చూపించేసింది. వీడియో ఉంటే వీడియో ఇచ్చేసింది. కాబట్టి మనం దాని గురించి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో నేను మీకు అందుకని రెగ్యులర్గా వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ ఇవ్వడం కోసమే మీకు thanksai.org అనేది మన వెబ్సైట్ అండి. thanksai.org అనేది మన వెబ్సైట్. ఇదిగోండి, ఇక్కడ అప్డేట్స్ ఉంటాయండి. దీనిలో మీకు ఫీడ్ అని ఉంటుంది. అంటే మనకి సోషల్ మీడియా ఎలాగో, ఫేస్బుక్ ఇవన్నీ ఎలాగో, ఇది జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తామండి. నెక్స్ట్ అలాగే ఫోరం ఉంటుంది. మీరు డిస్కషన్ ఏమైనా చేయాలనుకున్నా కూడా ఈ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇలా ఆఫ్లైన్ లైవ్ సెషన్లో లేకపోతే ఆఫ్లైన్ ఈవెంట్లో ఏమైనా ఉంటే కూడా ఇక్కడ అప్డేట్స్ వస్తాయి. దీనిలో ఏఐకి సంబంధించిన
జాబ్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఏఐకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఈ విధంగా మీకు వీటన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏఐ టూల్స్కి సంబంధించి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ కూడా మనం తయారు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీకు ఎలా ఎలా ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మీకు ఆల్మోస్ట్ ఒక 100 ఏఐ టూల్స్ వస్తాయి. వేరే ఎవరు చేసిన రిసోర్స్ అయినా యూజ్ఫుల్ రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడ షేర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కేవలం ఏంటి అంటే ఏ పద్ధతికి ఏం వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈరోజు ఈ సెషన్ జాయిన్ అయ్యారు కదా, ఆల్మోస్ట్ 400 పీపుల్ జాయిన్ అయ్యారు. ఎవరికి కూడా నేను పర్సనల్గా ఎవరికి రిప్లై ఇవ్వలేదు, ఏం చేయలేదండి. మొత్తం అంతా కూడా ఏం చేశాను, ఆటోమేషన్. అంటే ఏంటి, ఒక వెబ్సైట్లోకి వెళ్తారు, అక్కడ డైరెక్ట్గా పేమెంట్ కట్టమని అడిగింది, పేమెంట్ కడతారు, కట్టగానే వాట్సాప్లో లింక్ వచ్చేసింది. ఎప్పుడైతే వాట్సాప్లో లింక్ వచ్చిందో మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను మీటింగ్ ఎలా అటెండ్ అవ్వాలి, ఏం చేయాలని అడగల ఎవరు. డైరెక్ట్గా వాళ్ళకి వాట్సాప్ వెళ్ళిపోయింది, మెయిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయ్యే గంట ముందు మళ్ళీ రిమైండర్ వెళ్ళింది. మళ్ళీ క్లాస్ అయ్యాక వెంటనే ఇప్పుడు 400 మెంబర్స్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు 400 మెంబర్స్ క్లాస్ అయిపోగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, సార్ రికార్డింగ్ వీడియోలు ఎలా చూడాలి, నెక్స్ట్ దీని తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది. అవన్నీ కూడా ఆటోమేషన్, మొత్తం మీకు అన్నీ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీరు వాట్సాప్కి హాయ్ అని పెట్టగానే ఆటోమేటిక్ అదే రిప్లై ఇచ్చేస్తుంది. ప్రతిదీ కూడా మనం ఈరోజు అంతకుముందు నేను ఇదే వర్క్ చేయాలంటే ఒక 4-5 టీం కూర్చోబెట్టి హడావిడి పడుతూ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళంతా కూడా సింగిల్ పర్సన్తో హ్యాపీగా ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం. ఈ విధంగా ప్రతి చోట మనం ఈ విధంగా ఆటోమేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి చోట కూడా మనకి ఈ ఆటోమేషన్ అనేది ఉపయోగపడుతుంది. యా, చూడండి. ఇప్పుడు మీరు ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఐ థింక్ చాలా మందికి ఇది ఐడియా ఉండే ఉంటుంది. యాపిల్ విజన్ ప్రో ఐడియా ఉందా అండి? యాపిల్ విజన్ ప్రో. సో ఇప్పుడు మీకు యాపిల్ విజన్ ప్రో గురించి తెలియకపోతే ఫ్యూచర్లో కంప్యూటర్లు ఉంటాయా ఉండవా క్వశ్చన్ చెప్పండి. ఫ్యూచర్లో కంప్యూటర్ ఉంటుందా ఉండదా? ఫ్యూచర్లో కంప్యూటర్ ఉంటుందా ఉండదా? ఆన్సర్ చెప్పండి ఎవరైనా. ఉండదు, 100% ఉండవు. మొత్తం అన్నీ కూడా దేనిలోకి వస్తాయి, ఏదర్ గ్లాసెస్లోకి వస్తాయి, అయితే మోస్ట్లీ గ్లాసెస్లోకి వస్తాయి, లేకపోతే అంత అవసరం కూడా ఉండదు, ఒక చిన్న చాట్ బోర్డ్లోకి వచ్చేస్తాయి. యా, ఇప్పుడు మీలో ఎంతమంది ఈ యాపిల్ విజన్ ప్రో ట్రై చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో అనేది కంప్లీట్గా మనకి ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. ప్రజెంట్ ఓన్లీ యూఎస్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే హైదరాబాద్లో మాదాపూర్లో మోస్ట్లీ విత్ ఇన్ 2 to 3 డేస్లో 2 to 3 డేస్లో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటాం, టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటాం. ఎవరైనా కూడా అక్కడికి వచ్చి యాపిల్ విజన్ ప్రో కావచ్చు, లేదంటే ఫేస్బుక్ మెటా క్వెస్ట్ కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సెంటర్ లాంచ్ చేస్తున్నాం. ఫ్రీ కాదులేండి. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో ఉందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్కి 500-1000 రూపీస్ ఉంటుంది. కానీ ఒకసారి మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఫ్యూచర్లో నేర్చుకోవడం అనేది ఏ విధంగా ఉండబోతుంది, కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడే అనౌన్స్ చేస్తలేండి. మీకు ఏదన్నా నా ఇన్స్టాలో యూట్యూబ్లో మీరు ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. మోస్ట్లీ మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో రెండింటిలో ఫాలో అవ్వండి, దేనిలో దానిలో మిస్ అవ్వకుండా మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి. రైట్, మేము ట్రై చేస్తుంది ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ యాప్లు ఇవే ఉన్నాయి, ఏఐ టూల్సే ఉన్నాయి. ప్రతిదీ కొనాలంటే కొనలేరు కదండి. ఫ్రీగా ఏం వాడచ్చు, ఫ్రీగా ఉన్న దానిలో లిమిట్ ఏంటి. ఇప్పుడు నేను ఇలా ప్రతిరోజు ఒక 10-20 టూల్స్ చెప్పాలి మీకు. ఆ పాసిబిలిటీ ఎక్కడ కుదురుతుంది? అందుకని చెప్పి ఇప్పుడు ఈ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేస్తుంది. క్లబ్ అనేది ఎందుకు పెడుతున్నాం అంటే ఒక కోర్సుకి ఎంత అని ఆ కోర్స్ నేర్పించేటువంటి పరిస్థితి నుంచి మల్టిపుల్ కోర్సెస్ నేర్పిస్తూ, మల్టిపుల్ టూల్స్ నేర్పిస్తూ మనం ఈ విధంగా చేయబోతూ ఉన్నాం. ఈ థ్యాంక్స్ ఏఐ అనేది ఏంటి అంటే జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ అండి. త్వరలో మీకు ఇది ఎంత బాగుంటుంది అంటే గ్రేట్ కమ్యూనిటీ, ఖచ్చితంగా ఒక ఏఐకి సంబంధించి తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీ అనేలాగా నేను డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే జనాలు నేర్చుకునే పద్ధతి మారినప్పుడు నేను టీచ్ చేసే పద్ధతి కూడా మారాలి. కాబట్టి
ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ విధంగా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఈ కమ్యూనిటీ అయినా ఇవన్నీ కూడా అవే. మీకు 100 ఇప్పుడు ఒక్క చాట్ జీపీటీ కోర్స్నే మనం 3,000 రూపాయలకి అమ్మొచ్చండి. మీకు ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఒక 100 ఏఐ టూల్స్ ప్లస్ ఎవ్రీ మంత్ 2 లైవ్ సెషన్స్ అండి, ప్లస్ 1 ఆఫ్లైన్ ఈవెంట్. ఎవరైతే ఆ క్లబ్లో జాయిన్ అవుతారో 500 మందో 1000 మందో ఎంతమంది అయితే అంతమంది అందరూ కూడా ఒక ఆఫ్లైన్లో ఒక కలిసేలాగా కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తాం. అలాగే డిస్కషన్ ఫోరం ఎటు పెడుతున్నాం, మీరే క్వశ్చన్స్ అడగచ్చు, తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు, ఈ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఓవరాల్గా జరిగేది ఏంటి అంటే ఎవరైతే మీకు ఇప్పుడు దాకా నేను చెప్పిన దానిలో సింపుల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఏఐ టూల్స్ అనేవి మనం వీడియోస్ చూసి నెల తర్వాత 2 నెలల తర్వాత ఇంకోటి ఏదో చేద్దామంటే కుదిరే పరిస్థితి కాదు. దానికన్నా ఇంకా కొత్త వర్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ టూల్స్ మీకు తెలుస్తూ ఉండాలి. అవన్నీ తెలిసే ప్లేస్ అనేది లేదు. కాబట్టి ఇందాక నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు, సార్ మాకు ఈ అప్డేట్ అన్నీ ఎక్కడ వస్తాయి? ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే తెలుగులో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ప్లేస్ అండి. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు లాంచ్. ఒక కోర్స్కే 5,000 10,000 తీసుకోవచ్చు అండి. కానీ నేనేం చేస్తున్నా ఇప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 100 కోర్సెస్, ప్రతి కేటగిరీలో టాప్ 1 ఆర్ 2 టూల్స్ మీద డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి. మినిమం 3 అవర్స్ పట్టిద్దండి. ఒక టూల్ మీద మీరు టీచ్ చేయాలంటే రఫ్ ఐడియా ఇవ్వాలన్నా గంట పట్టిద్ది. ఇప్పుడు ఓన్లీ ఒక చాట్ జీపీటీని ఎఫెక్టివ్గా ఎలా వాడాలో 3 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మనం 3 అవర్స్ సెషన్లో చాట్ జీపీటీ ఒకటి కూడా తెలుసుకోలేరు. కాబట్టి ఇలా ఒక 100 కోర్సెస్ వస్తాయి, ప్లస్ మంత్లో 2 లైవ్ సెషన్స్ ఉంటాయి. అవి కాకుండా ఆఫ్లైన్ ఈవెంట్ కూడా ఒకటి బిగ్ ఈవెంట్ ఒకటి ఉంటుంది. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ అండి. ఇప్పుడు మీకు ఏవైతే న్యూస్, జాబ్స్, ఇప్పుడు దాకా మీరు చూసిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది రేపు నుంచి మీరు రెగ్యులర్గా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇవన్నీ కలిపి యాక్చువల్గా ఏంటంటే 5,000 పెడుతున్నాం ప్రైస్. బట్ మన ఇంపాక్ట్ వాళ్ళ వరకు మాత్రం మీకు ఇంపాక్ట్ అని కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్తో మీరు 3,000కే జాయిన్ కావచ్చు. మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేను తర్వాత చెప్తాను. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం మెల్లగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి నేను ఏఐ టూల్స్ మీద వర్క్ చేస్తున్నా. నేను గతంలో డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ చెప్పినట్లుగానో లేకపోతే వేరే క్లాసెస్ చెప్పినట్టుగానో ట్రై చేస్తుంటే ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తున్నాయి. వాటిని ఎలా రిజాల్వ్ చేయాలనే దగ్గరే దాన్ని ఫ్లో చేసుకుంటూ ఫైనల్గా ఒక బెస్ట్ సొల్యూషన్ లాంచ్ చేస్తున్నామండి. యా, ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ అండర్స్టూడ్. అర్థమైంది అనుకుంటున్నా. ఈజ్ ఎవ్రీవన్ ఆన్ ద సేమ్ పేజ్? ఉన్నారా? ఈజ్ ఇట్ క్లియర్? అంటే నా బాధ అంతా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఎలా నేర్చుకున్నాను, ఏం జరిగింది, మీరు నేర్చుకోవాలన్నా కూడా 3 గంటల్లోనో గంటలోనో ఏది నేర్చుకోలేము. దానికి ఒక ప్రాసెస్. మీరు మళ్ళీ ఇంకో పాయింట్, సార్ నేను డబ్బులు కట్టలేనంటే వద్దండి, ఫ్రీగా కూడా ఉన్నాయి కదా. నేను కూడా చెప్తున్నా, ఫ్రీగా కావాలన్నా నేర్చుకోండి. దాంతో ఈరోజు మనం ఖచ్చితంగా లేదు ఒక పర్సన్ కావాలి అనుకుంటే నేను ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నా. లేదు సార్ నా అంత ఎఫర్ట్ చేయలేను అనుకుంటే కూడా నో ఇష్యూస్ అండి, అవసరం కూడా లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. యా, నేను మీకు ఆ వాట్సాప్ నెంబర్ మీరు ఏదైతే ఉందో ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడే కాదు ఆఫ్టర్ 10 మీరు మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ వస్తుంది. లేదు మీరు థ్యాంక్స్ ఏ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా, థ్యాంక్స్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ కూడా ఉంటుందండి. ఇయర్లీ మెంబర్షిప్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. మీరు ఇండివిజువల్ కోర్సెస్ అవసరం లేదు. ఆ మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్స్ ఏలో ఉన్న కోర్సెస్ మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడేం లేవు ప్రస్తుతానికి. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఒక కోర్స్ లాంచ్ అవుతుంది. యా, మీకు అదేనండి బేసిక్స్ అన్నీ కూడా అందుకని క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. అంతే తప్ప ఏదో మీ టైం వేస్ట్ చేయాలనో ఇంకొకట కాదండి. సో ఫైనల్గా ఒక బిజినెస్కి సంబంధించి ఎంత ఈజీ అంటే డబ్బులేమి మనం ఖర్చు పెట్టకుండా మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలి అంటే మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడాలి, ఏ వీడియోస్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, ఇది తెలిస్తే చాలండి. అది బట్టల షాప్ అయినా ఏ బిజినెస్ అయినా కూడా మీరు చూడండి, కావాలంటే అది ఏ షాప్ అయినా కూడా ఖచ్చితంగా మనం చేయొచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, బిజినెస్కి ఎగ్జిస్టెన్స్ అనేది సోషల్ మీడియాలో ఉండటం ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటి, అవసరాన్ని బట్టి ఒక ఐడియాతో ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేయటం. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది, సార్ నాకు ఫేస్బుక్ యాడ్స్ తెలియవే,
నాకు గూగుల్ యాడ్సే తెలియవే, నాకు డిజిటల్ మార్కెటింగే తెలియదే. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ సపరేట్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ వచ్చేసింది. అంటే ఏంటి? ఫేస్బుక్ యాడ్ రన్ చేయాలి అంటే నీ ప్రోడక్ట్ ఏదో చెప్తే చాలండి. మీ ప్రోడక్ట్ ఏదో చెప్తే అదే యాడ్ తయారు చేసి అదే టెస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాది ఈ కోర్సే ఉంది, నేను ఈ కోర్స్ యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే అదే 5 రకాల యాడ్లు తయారు చేసి ఆ 5 యాడ్స్ రన్ చేసి ఏది రిజల్ట్ బాగుందో దాన్ని రన్ చేస్తుంది, మిగతావన్నీ ఆపేసి. అంటే ఏబీ టెస్టింగ్ చేస్తుంది, అదే యాడ్ జనరేట్ చేస్తుంది, అదే ఎవరికి యాడ్ చూపించాలో ప్లాన్ చేసుకుంటుంది, ఎంతసేపు రన్ చేయాలో అదే చూసుకుంటుంది. మనం చెప్పాల్సింది ఏంటి దానికి? నా ప్రోడక్ట్ ఇది, నా టార్గెటెడ్ కస్టమర్స్ వీళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, నాకు ఈ ఇంత అమౌంట్ కట్టగలిగే వాళ్ళు అని చెప్తే అలా ఉన్న వాళ్ళకే ఆ యాడ్స్ చూపిస్తుంది. సో చాలా సింపుల్ అండి. అంటే విన్నారు కానీ ఎలా చేయాలనేది మీరు మళ్ళీ ఒక చెప్పాగా, ఆ ఒక్క టూల్ పేరు చెప్పాను, చెప్తా, అది 1 గంట పట్టింది మీరు ఆ టూల్ చూడటానికి. మ్యాక్సిమం మీరు ట్రై చేయాలనుకుంటే 3 అవర్స్ పట్టింది అంతే. పర్ఫెక్ట్ అండి. నేను మీకు ఈరోజు చెప్పేటువంటి నేనంటే ఏదో మీకు మ్యాజిక్ చేసేసేయాలని చెప్పట్లేదు. చాలా చాలా ఈ బేసిక్ ఉంటే చాలండి. ఈ బేసిక్ ఉంటే మీరు ఏది నేర్చుకోవాలన్నా కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇదిగోండి ఇప్పుడు టూల్ నేమ్ అన్నారు, నేను మీకు ఇందాక చెప్పాను. ఇవాళ రేపు ఎవడు కాదండి, ఎవడు తోపులు ఎవరు లేరు. సింపుల్ అండి, చాలా సింపుల్. ఫస్ట్ గూగుల్లో వెతకండి, ఇదిగోండి ఫేస్బుక్ ఏఐ యాడ్ జనరేటర్, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు యాడ్స్ జనరేట్ చేసే ఉన్నాయి. అలాగే ఏఐ ఫేస్బుక్ క్యాంపెయిన్, ఇదిగోండి మీకు ఆల్మోస్ట్ చాలా చాలా అడ్వాన్స్ టూల్స్ వచ్చేసినాయి. అవి మీకు ఒకవేళ ఇక్కడ కాకపోయినా నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు, మీరు మళ్ళీ యూట్యూబ్లో చూడవచ్చు. అప్పుడు ఏమైంది, రీసెంట్గా ఎవరైనా టాపిక్ వీడియో చేస్తే వస్తుంది. చాట్ జీపీటీని అడగచ్చు, సెర్చ్ జీపీటీని అడగచ్చు. ఇంకా త్వరలో మీకు ఎదురు అందుబాటులో వస్తుంది కాబట్టి సెర్చ్ జీపీటీ అయితే మీకు అప్ టు డేట్ ఉంటుంది. బాగా ముందు రోజు లైవ్లోకి వచ్చిన దాన్ని కూడా క్లారిటీగా మీకు అది వెతికిచ్చేసింది. అంటే లాస్ట్ 3 అవర్స్ అప్డేట్స్ కూడా మీకు పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒక్కటి తెలిస్తే చాలు కదండి, ఆ ఒక్క పద్ధతి తెలిస్తే చాలు కదా. రైట్, నెక్స్ట్. సో బిజినెస్ పీపుల్ అయితే కనుక ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్, మనీ ఎర్నింగ్ అనేది మీకు నేను లాస్ట్ ఇయర్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, లాస్ట్ జూలైలో లాస్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్ 2023 డిసెంబర్లో నేను ఏఐ టూల్స్ మీద ఒక వర్క్షాప్ పెట్టాను. 2 days వర్క్షాప్ అది. నేను దానిలో 24 ways to make money అని చెప్పి చూపించాను. వాటిల్లో మీకు ఫస్ట్ ఒక్కొక్క పద్ధతి చెప్తాను చూడండి. దానిలో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే సెల్లింగ్ ఏఐ స్టాక్ ఇమేజెస్ ఉన్నాయి. ఇవాళ ఆల్మోస్ట్ ఇది ఎలా అయిపోయిందంటే ఏఐ స్టాక్ ఇమేజెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీసే వాళ్ళే లైవ్లో జనరేట్ చేసి ఇచ్చేస్తున్నారు. సో స్టార్టింగ్లో ఇది చాలా బాగుంది, ఈరోజు ఇది వర్కౌట్ అవ్వదండి. ఏది? ఏఐ స్టాక్ ఇమేజ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు అంటే యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఒక రీల్ చేసుకోవడం మనకు వచ్చింది, ఏమని ఇలా చేసుకోవచ్చు డబ్బులు సంపాదించవచ్చు అని. బట్ రియాలిటీలో అది వర్కౌట్ అవ్వదు. ఈరోజు ఏది 8 నెలల క్రితం చెప్పినటువంటి టాపిక్ ఈరోజు అవుట్డేటెడ్ అండి. మీరు ఈ వీడియో ఎప్పుడో చూస్తారు, చూసి సార్ మీరు చెప్పారని చెప్పి నేను 10 గంటలు కష్టపడి నేర్చుకుని 1 నెలలో కష్టపడి దీనిలో దిగాను సార్, నాకు డబ్బులు రావట్లేదండి. అలాగే సెల్లింగ్ ఏఐ ప్రాంప్ట్స్, దిస్ ఈజ్ ఫర్ ఎవర్, ఇది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కదానికి కస్టమైజ్ చేసి చేయాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏఐ ప్రాంప్ట్స్ అనేది కొత్త టూల్ వచ్చిన ప్రతిసారి మారిపోతూ ఉంటాయి. ఆ టూల్ తగ్గ ప్రాంప్ట్స్ కావాలి. అంటే మొన్నటిదాకా చాట్ జీపీటీ ఉంది, ఇప్పుడు చాట్ జీపీటీ కన్నా ఇంకా బెటర్ టూల్ వచ్చింది, దానికి ప్రాంప్ట్స్ ఎలా చేయాలో తెలియాలి. అంటే ఆ టూల్ని ఎఫెక్టివ్గా వాడాలి అంటే ఖచ్చితంగా ప్రాంప్ట్స్ కావాలి. కానీ నేను ఈరోజు కూడా చాట్ జీపీటీకి సంబంధించిన ప్రాంప్ట్సే అమ్ముతానంటే కుదరదండి. ఖచ్చితంగా ఈరోజు ఏం చేయాలి? లేటెస్ట్ టూల్ మార్కెట్లో ఏముందో దానికి సంబంధించి నేర్చుకుని మనం చేయగలగాలి.
నెక్స్ట్ అలాగే ఏఐ చాట్ బోర్డ్. ఇప్పుడు మీరు ఏఐ చాట్ బోర్డ్ తయారు చేయాలి అనుకోండి, కామన్ క్వశ్చనే కదా మీకు నాకైనా ఉండేది. ఇప్పుడు ఇదిగోండి ఏఐ చాట్ బోర్డ్, ఏఐ చాట్ బోర్డ్ బిల్డర్. మ్యాక్సిమం మీకు ఇవన్నీ కూడా ఫ్రీ ట్రైలో ఉంటాయి. అంటే ఏంటి, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం ఫ్రీగా ట్రై చేయొచ్చు. ఫ్రీగా ట్రై చేయగలిగేటువంటి టూల్స్ మీకు ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి వీటన్నిటిలో కూడా మనం ఒకటో రెండో టూల్ ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని అడిగారు, సేమ్ క్వశ్చన్ యూట్యూబ్లో వెతకండి. ఇవ్వండి బెస్ట్ ఏఐ చాట్బాట్ బిల్డర్. ఇవ్వండి ఇక్కడ మీకు రకరకాల వీడియోస్ వస్తాయి. జస్ట్ ఒక పేరు తెలిస్తే చాలు మీకు. ఇవ్వండి దేనిలో ఏం చేయొచ్చు ఏంటనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఇవ్వండి ఇవన్నీ టూల్స్, ఇవన్నీ కూడా ఇవ్వండి 6 ఉన్నాయి 3 వీక్స్ బ్యాక్. నేను అనేది ఇది. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇలా 3 వీక్స్ బ్యాక్ ఉన్న వీడియో చూడండి, అంతే తప్ప 3 ఇయర్స్ బ్యాకో 1.5 ఇయర్ బ్యాకో ఉన్న వీడియోస్ చూడదు. ఏమీ లేకపోతే ఓకే, కానీ వీలున్నంత వరకు లేటెస్ట్ వీడియోస్ మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ప్రతిదానికి టూల్స్ ఉన్నాయి. మీరు అసలు నన్ను టూల్స్ లిస్ట్ నన్ను అడగాల్సిన అవసరం లేదు, మీకు అంతే చెప్తాను. ఎలా నేర్చుకోవాలో తెలిస్తే నేనంటూ ఇస్తాను. మీకు థ్యాంక్స్ ఏలో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తాను. అక్కడేటో ఫోరం ఉంటుంది, నేను కొన్ని ఇస్తాను, మన స్టూడెంట్స్ ఇస్తారు, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే ఒకరికొకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, చాలా చిన్నదండి. లాస్ట్ డిసెంబర్ అంటే ఎంతో దూరం కూడా లేదు. నెక్స్ట్ అలాగే వైరల్ రీల్స్. ఇదైతే ఎంత దారుణం అంటే, ఇదిగోండి ఇప్పుడు వైరల్ రీల్స్ అంటే మీరు చూసారు, ఎవరైనా ఐడియా ఉందా వైరల్ రీల్స్? ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వైరల్ రీల్స్కి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు యూట్యూబ్లో ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే, మీరు ఈ వైరల్ రీల్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి తనే కొన్ని ఈ విధంగా జనరేట్ చేసేసి వీడియోస్. ఇది మనం మీకైనా ఏ టూల్ ఏదో తెలిస్తే మీరే చేసుకోవచ్చు. బేసిక్గా హేజన్ అని చెప్పానా, హేజన్ पेड़ पर बैठा पंछी कभी भी डाली के हिलने से नहीं घबराता. హేజన్ అనే టూల్ తెలిస్తే మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఏం చేశాడు, ఇదిగోండి ఏఐ రీల్స్ బండిల్, హెల్త్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి. ఇదిగోండి కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈరోజు ఒకప్పుడు స్టార్టింగ్లో ఏ వీడియోస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు కూడా అద్భుతమైన రిజల్ట్ వచ్చేది. ఏ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించలేము, ఏ కంటెంట్ ద్వారా మీకు బిజినెస్ పెంచుకోలేము, ఏ కంటెంట్ యూట్యూబ్లో ఎలా లేదు, అలాంటి పాయింట్ కాదండి. ఇలాంటి చెత్త ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఏదో జనరేట్ చేసి ఇచ్చారు, అందరిని అయ్యే అప్లోడ్ చేసుకోమంటున్నారు. అవి వర్కౌట్ అవ్వవు. కానీ మీరు మంచిగా కొత్త టాపిక్ మీద ఏ అయితే వీడియో చేశాక అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఏమని అడిగిద్ది అంటే, మీరు ఏ అయితే చేశారా అని అడిగిద్ది. అది సెలెక్ట్ చేసుకుంటే నిజంగా ఆ టాపిక్ ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా అది ప్రమోట్ చేస్తుంది. యూట్యూబ్ కూడా యూట్యూబ్ అయినా గూగుల్ అయినా అందరికీ తెలుసు, ఏఐతో ఉన్న కంటెంట్ వాడకపోతే ఫ్యూచర్ లేదు. కాబట్టి వాళ్ళు ఏమి ఏఐ కంటెంట్ వాడితే మా ఛానల్లో మీకు రిజల్ట్స్ రావు అని చెప్పట్లేదు. కాకపోతే ఏఐతో చేసిన కంటెంట్కి నేను ఏఐతో చేసిన కంటెంట్ అని మార్క్ చేయమంటున్నారు, అంతే. ఇది ఒక్కటే, అంతే తప్ప వేరే ఏం లేదు. రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఈ టాపిక్ అవుట్డేటెడా ఇంకా ఉందా స్కోప్? ఏది, నేను డిసెంబర్లో చెప్పిన పద్ధతులే కొన్ని ఉన్నాయి ఎగ్జిస్టెన్స్, ఇంకా ఇంకొన్ని లేవు. మొబైల్ యాప్స్ ఉంది, ఇది ఉంది. మీరు ఏఐతో మొబైల్ యాప్స్ తయారు చేసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. మళ్ళీ మీకు ఏం తెలియాలి, ఫస్ట్ ఏ యాప్ బాగుంది అంటే తెలిస్తే చాలు. ప్రింట్ అండ్ డిమాండ్, ఇది కూడా పర్వాలేదు, కొంతవరకు స్కోప్ ఉంది. ఇవ్వండి మీకు దానికి సంబంధించిన సైట్లు ఏంటి, ఇవన్నీ నేను మీకు పీపీటీలన్నీ షేర్ చేస్తాను. పీపీటీలో నా దగ్గర ఉన్న మ్యాక్సిమం అన్ని రిసోర్సెస్ మీకు ఇస్తాను, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇవ్వండి నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటి, ఏఐ డిజిటల్ ప్రోడక్ట్స్. ఇది కూడా మళ్ళీ దీనిలో 2 రకాలు ఉన్నాయి. జెన్యున్ ప్రోడక్ట్స్ చేసే లవ్ బ్యాచ్ ఉన్నారు. ఫేక్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఎవరిదో వేరే వాళ్ళు డౌన్లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనదే ఈ వర్క్షాప్ లేకపోతే మన కోర్స్ వీడియోలో డౌన్లోడ్ చేసి 99 రూపాయలకే ఏఐ కోర్స్ అని చెప్పి అమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే మార్కెట్లో
దాన్ని ఎన్ని రకాలుగా వాడుతున్నారంటే అన్ని రకాలుగా వాడుతున్నారు అనమాట. కాబట్టి మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ తెలుసుకుంటా ఉండాలి. బ్లాగింగ్ స్క్రీన్ షేర్ అవుతుంది కదండి, సారీ బ్లాగింగ్. సో ఈ ఏఐ టూల్స్తో బ్లాగింగ్ చేయొచ్చా అంటే కొంతవరకు చేయొచ్చు, కొంతవరకు చేయలేము. ఆల్మోస్ట్ 50% చేయలేమని చెప్తాను. ఒక 50% కొన్ని కేటగిరీస్ వరకు చేయొచ్చు. అది కూడా డబ్బులు సంపాదించడానికి కాదు, బిజినెస్ గ్రో అవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకప్పుడు బ్లాగింగ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి చేసేవాళ్ళం. ఎందుకు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు వెబ్సైట్ ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? రోజు రోజుకి వెబ్సైట్ చదివేవాళ్ళు తగ్గిపోతున్నారు. వెబ్సైట్ చదివేవాళ్ళే కాదు, 10 నిమిషాల వీడియోలు చూసేవాళ్ళే లేరండి. 10 నిమిషాల వీడియోని కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేవాళ్ళు ఉన్నప్పుడు 10 నిమిషాల వీడియో చేయడం ఎందుకు? సో 10 నిమిషాల వీడియో మీరు చూడరు, కానీ యూట్యూబ్లో వీడియోస్ చేసి డబ్బులు సంపాదించండి అంటే మీరు ఎలా నమ్ముతారు? నేను అన్నది ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఏంటో ఖచ్చితంగా తెలిసి వర్క్ చేస్తే వర్కౌట్ అవుతుంది. లేదు ఏదో ట్రై చేసినట్లు అవుతుంది, రిజల్ట్ రాదు. అలాగే బ్లాగింగ్ అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఏఐతో బ్లాగింగ్ అనేది తగ్గింది. ఇట్లా మీకు ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్నీ కూడా చాలా వరకు కొన్ని ఏంటంటే అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటాయి, కొన్ని మారిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా ఉంది. సో సింపుల్గా ఏఐతో మనీ ఎలా ఏం చేయొచ్చు జెన్యున్గా, ఇప్పుడు ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నేను మీకు కొన్ని లిస్ట్ ఇస్తాను, కొన్ని టూల్స్ ఇస్తాను. ఆ టూల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేర్చుకున్నాక దాన్ని ఎలా ఏం చేయొచ్చు, దాని ద్వారా ఎన్ని రకాల డబ్బులు సంపాదించవచ్చు అనేది నా ఫ్రీ వీడియో చూసే తెలిసింది. ముందు మీకు తెలియాల్సింది ఏంటి అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి, బేసిక్స్ పర్ఫెక్ట్ అవ్వండి. ఆ తర్వాత మనీ ఎర్నింగ్ అయినా బిజినెస్ గ్రోత్ అయినా చూడండి. బేసిక్ రీసెర్చ్ చేయడం అలవాటు చేసుకోండి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చాక కూడా మరలా మనం ఎవరో టూల్స్ లిస్ట్ ఇవ్వాలి, ఎవరో ఇది ఇవ్వాలని కాకుండా మనం ఓన్గా చేసే ప్రయత్నం చేయండి. కాని దగ్గర ఖచ్చితంగా నేను ఉంటాను మీకు. సో ఎవరైనా సరే మీకు ఈ ఇయర్లీ మెంబర్షిప్ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఏదైతే మీ వాట్సాప్ నెంబర్ ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు దాని లింక్ వస్తుంది, లేదు థ్యాంక్స్ ఏలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. మీకు దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియోస్ కూడా ఉంటాయండి. అంటే ఈ వర్క్షాప్తో పాటు ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, నెక్స్ట్ వీడియోస్ కావచ్చు, అవన్నీ మీకు దానిలో వస్తాయి. ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళకి రికార్డెడ్ వీడియో అంతా కూడా యాక్సెస్ ఉంటుంది. మీకు నెక్స్ట్ 1 year పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. మిగిలిన వీడియోస్ కూడా మీకు కొన్ని వీడియోస్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సరే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ నాకు ఈ బిజినెస్కి ఎలా ఉపయోగింది, మీ స్పెసిఫిక్ డౌట్స్ ఏవైతే ఉంటాయో మీరు మాట్లాడండి. నేను ఒక 1 hour అయినా ఉండి నేను డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారు హ్యాండ్ రైజ్ చేయండి. వేణుగోపాల్ గారు. హలో సార్ వేణుగోపాల్ గారు చెప్పండి. ఇప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చు సార్.